మళ్ళీ ఒకసారి నోట్ల రద్దు ప్రచారం జోరుగా నడుస్తుంది. ఈసారి టార్గెట్ 500 రూపాయల నోట్లు. అయితే నిజంగా రద్దు చేస్తారా లేదా ఇది కూడా 2000 నోట్ల లాగానే మెల్లగా వెనక్కి తీసుకునే ప్లాన్ లో భాగమా? ఈ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషణ చేద్దాం. ఫేక్ న్యూస్ ఏంటి, అసలైన వార్త ఏంటి, ఇది మిమ్మల్ని నిజంగా ప్రభావితం చేస్తుందా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాం. ఇటీవల కాలంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లినప్పుడు ఏటీఎంల నుంచి 500 రూపాయల నోట్లు రావడం తగ్గిపోతుంది. బదులుగా 200, 100 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా ఆర్బీఐ కొత్తగా ముద్రించిన కరెన్సీ విలువ కూడా 1.6 లక్షల కోట్లలో ఎక్కువగా 200, 100 రూపాయల నోట్లే దీన్ని బేస్ చేసుకునే ప్రచారం మొదలైంది. 500 రూపాయల నోటు కూడా నెమ్మదిగా వెనక్కి తీసుకుంటున్నారు కాబోలు అనిపించడం చాలా మందికి మొదలైంది. ఇప్పట్లో మీరు గుర్తుంచుకోవాలి, 2000 నోటు గురించి కూడా అదే విధంగా చెప్పారు. ముద్రించడం అన్నారంటే ప్రజలు నమ్మలేదు. కానీ తర్వాత ఆర్బీఐ ఓ రోజున అన్నది, మేము ముద్రించడం ఆపేస్తున్నాం, మార్కెట్ నుంచి తీసుకోండి అని డెడ్ లైన్ పెట్టి ప్రజల దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే పద్ధతిని 500 రూపాయల నోటు పైన వర్తింపజేస్తారా అన్న అనుమానమే ప్రజల్లో నమ్మకంగా మారింది. ఇంకొక ప్రధాన కారణం నకిలీ 500 రూపాయల నోట్ల ఉక్కిరి బిక్కిరి. భారత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెబుతుంది, ఫాక్ ఫ్రోక్సీలో మళ్లీ పెద్ద ఎత్తున 500 రూపాయల నోట్లు ఇండియాలోకి పంపిస్తున్నారట. ఇది సెక్యూరిటీ కోసం కూడా సీరియస్ థ్రెట్. ఫేక్ నోట్లను ఆపాలంటే మార్కెట్ లో ఉన్న అన్ని నోట్లను వెనక్కి తీసుకొని కొత్త సిరీస్ లో విడుదల చేయడం తప్ప మరొక మార్గం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒక ముఖ్యమైన విషయం, ఆర్బీఐ చట్టం ప్రకారం ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి కరెన్సీకి కొత్త సిరీస్ ఇవ్వాలి. మొత్తం నోట్లను రద్దు చేయకపోయినా వాటిని నెమ్మదిగా వెనక్కి తీసుకుని కొత్త డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లు, కొత్త నెంబర్ సిరీస్ తో నోట్లను తీసుకురావాలి. ఇది జరిగే ప్రక్రియ. దానిపై ప్రజల్లో రద్దు అనే అపోహ కలుగుతుంది. ఈ ప్రచారంపై స్పందించిన సంస్థ పిఐబి ఫేక్ వార్తలపై అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. పిఐబి స్పష్టంగా చెప్పింది, 500 రూపాయల నోటును రద్దు చేయబోతున్నారన్న వార్త పూర్తిగా తప్పుడు వార్త అని. కానీ ఒక విషయం గమనించాలి, వాళ్ళు రద్దు లేదు అని మాత్రమే చెప్పారు. ముద్రణ ఆపుతారా, వెనక్కి తీసుకుంటారా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందుకే జనంలో ఇంకా ఈ అపోహ ఉంది. ఇంకొక ఆసక్తికరమైన కోణం, చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి 500 రూపాయల నోట్ల రద్దుపై సీరియస్ గా పుష్ చేస్తున్నట్టు సమాచారం. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కీమ్, వైసీపీ నేతలపై ఉన్న బ్లాక్ మనీ ఆరోపణలు, వాటిని బయటకు తీసేందుకు 500 రూపాయల నోటు రద్దు ఒక మార్గం అంటున్నారు. ఈ అంశం ఇప్పుడు బీహార్ ఎన్నికల ముందు కేంద్రం ఎజెండాలోకి వస్తుంది అన్నది చర్చనీయాంశం. ఇప్పుడు మనం ఒక్కసారిగా ఆలోచిద్దాం. 500 రూపాయల నోటు రద్దు గురించి ఆర్బీఐ చెప్తే తప్ప స్పష్టత రాదు. పిఐబి చెప్పింది, ఇది తప్పుడు ప్రచారం. కానీ పూర్తిగా దాఖలు లేంటి చెప్పలేదు. ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2000 నోటు ఉదాహరణలు ఇప్పటికీ జ్ఞాపకం. డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు బ్లాక్ మనీని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఇది జరిగితే ఇది మళ్లీ పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతుంది. మీ అభిప్రాయం ఏంటి? మీరు 500 రూపాయల నోటు రద్దు చేస్తారనుకుంటున్నారా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. మీరు నాలాంటి విశ్లేషణని, నిజాలు, అపోహల మధ్య తేడాల్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జాగ్రత్తగా ఆలోచించండి, వాస్తవాలు తెలుసుకోండి, ఆందోళన వద్దు. ఇలాంటివి మరింత తెలుసుకోవడానికి మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.